అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శనివారం. ఈ శనివారం రోజున కృష్ణయ్య లీలలు, రాధాకృష్ణ లీలలు అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఇంతకు మునుపు శ్రీకృష్ణుని జననం, అలాగే యశోదమ్మ దగ్గర పెరిగిన విధానం, చిన్ని కృష్ణయ్య అల్లర్లు అన్నీ చూసాం కదా. ఆ వీడియోస్ ఎండ్ కార్డ్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు మనం రాధాకృష్ణుల లీలలు మరికొన్ని చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మన చిన్ని కృష్ణయ్య కథలు విందామా. రాధారాణి రాధికారాణి అని పిలువబడే ఈమె కృష్ణుడి బాల్య స్నేహితురాలు. రాధ ఒక శక్తి స్వరూపిణి. అందుకే శ్రీకృష్ణ భక్తులు రాధాకృష్ణులను విడదీసి చూడలేరు. అయితే ఇక్కడ రాధ అంటే ఇంకెవరో కాదండి, లక్ష్మీ అవతారమే. ఇక రాధ పుట్టుక గురించి ఒక వింత కథ ప్రచారంలో ఉంది. శ్రీ మహావిష్ణువు తాను శ్రీకృష్ణుడిగా జన్మిస్తానని, లక్ష్మీదేవిని రాధగా జన్మించాలని చెప్పి కొన్ని కారణాల వల్ల తనకన్నా ముందుగానే జన్మించమని లక్ష్మీదేవిని కోరాడు. లక్ష్మీదేవి శ్రీహరి కన్నా ముందుగా జన్మించటానికి సున్నితంగా తిరస్కరించింది. శ్రీహరి పలుమార్లు విన్నవించుకోగా ఒక షరతుపై ఆమె అందుకు అంగీకరించింది. శ్రీకృష్ణుణ్ణి చూసే వరకు కనులు తెరవనని చెప్పింది. అది ఆ షరతు. ఇక శ్రీహరి అందుకు అంగీకరించారు. ఒక రోజున విషబాణుడు అనే యాదవుడు మధ్యాహ్నం పూట యమునా నదికి స్నానానికి వెళ్ళాడు. ఇంటిలో ఒక పెద్ద కమలం వస్తూ ఉండటం చూశాడు. ఆ కమలం దగ్గరికి రాగా ఆశ్చర్యకరంగా ఆ పెద్ద కమలంలో ఒక చిన్న పాప నిద్రపోతూ ఉంది. అది దైవచ్చ అనే అనుకున్నాడు. యమునా నదిలో తేలుతూ దొరికిన పాపను చూసి సంతోషపడి ఆ చిన్ని పాపను చేతిలోకి తీసుకుని ఇంటికి వెళ్ళాడు. భార్య కృతిద ఆ పాపను చూసి చాలా సంతోషించింది. భార్యాభర్తలు ఆ చిన్నారికి రాధ అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ ఆ చిన్నారి కళ్ళు తెరిచి చూడకపోవడంతో తల్లిదండ్రులు ఇద్దరూ గమనించారు. తల్లిదండ్రులు ఆ పాప కళ్ళు తెరిచి చూడాలని మొక్కని దేవుడు లేడు. అయినా కళ్ళను గట్టిగా బిగిసి పట్టుకుని మూసుకునే ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాయి. రాధకు 5 సంవత్సరాలు వచ్చింది. ఆ సమయంలో శ్రీ నారద మహర్షి ఒకరోజు ఇంటికి వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ నారద మహర్షిని ప్రార్థించి పరిష్కార మార్గం చూపమని వేడుకున్నారు. కారణం తెలిసిన నారద మహర్షి ఆ దంపతులకు పుట్టినరోజు వేడుకలు జరిపేటప్పుడు అందరినీ పిలవమని చెప్పాడు. విషబాణుడు నారద మహర్షి చెప్పినట్లే బార్సన ఊరిలో వాళ్ళని, అలాగే బార్సన ఊరి చుట్టుప్రక్కల ఊర్లలో తెలిసిన వాళ్ళ అందరినీ ఆహ్వానించారు. అందులో భాగంగానే గోకులంలోని మిత్రుడైన నందునికి ఆహ్వానం అందింది. నందుడు భార్య యశోద, బలరాముడు చిన్ని కృష్ణులతో రాధా వద్దకు వచ్చారు. అందరూ వచ్చి సరదాగా ఆడుతూ పాడుతూ గడిపారు. ఆడుతూ ఉన్న శ్రీకృష్ణుడు సమీపించగానే పుట్టినప్పటి నుంచి కళ్ళు తెరవని రాధ వెంటనే కళ్ళు తెరిచి చూసింది. అలా భూమి మీదకు వచ్చిన తరువాత రాధ చూసిన మొట్టమొదటి వ్యక్తి పరమాత్ముడు. ఆ పరమాత్ముడైన చిన్ని కృష్ణున్నే చూసింది. ఆ కొద్ది నెలలకు రాధకు 6 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ తల్లి కీర్తిత చనిపోయింది. తర్వాత ఆమెను అమ్మమ్మ పెంచి పెద్ద చేసింది. ఆమె తల్లి బ్రతికి ఉన్నప్పుడు గోకులంలో ఉన్న మహాదేవ గుడి దర్శనం చేసుకునేది. ఇక్కడ గోపాలుడు గోపికలు శివుణ్ణి పూజిస్తున్నారు. అలా వెళ్ళిన ఒకసారి ఆ గుడికి మళ్ళీ వస్తానని రాధ మొక్కుకుంది. తన తల్లి చనిపోకముందు ఆ మొక్కు తీర్చుకోలేకపోయింది కనుక ఆ రోజు ఆ మొక్కు తీర్చుకోవటానికి రాధ తన అమ్మమ్మతో కలిసి కృష్ణుడే ఉండే ఆ గోకులానికి వచ్చింది. గోపిక వస్త్రాపహరణ అనంతరం యమునా నది నుంచి కృష్ణుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికే ఆయన చేసిన అల్లరి గురించి తల్లి యశోదకు వార్త చేరిపోయింది. వాళ్ళ అమ్మకు ఎవరో వచ్చి చెప్పారనే విషయం తెలియగానే 7 ఏళ్ల కృష్ణుడు అస్సలు నమ్మలేకపోయాడు. ఈ ఆడవాళ్ళు అసలు ఎందుకు ఇంతగా మాట్లాడతారో, అవమానం వాళ్ళకి అయినా కూడా నోరు మూసుకుని ఉండలేరు. వాళ్ళు వెళ్ళి మాట్లాడాల్సిందేనా? అసలు వాళ్లకు కృతజ్ఞత కూడా లేనే లేదు. నా మంచితనం వల్ల కాకపోతే ఈరోజు వాళ్ళు ఈ ఊర్లో పట్టపగలే నగ్నంగా నడిచి వెళ్లాల్సి వచ్చేది.
నేను వాళ్లకు బట్టలు ఇచ్చేశాను, అయినా అసలు కృతజ్ఞతే లేదు అని మనసులో అనుకుంటున్నాడు. తల్లికి తెలిసిపోయిందని కృష్ణుడికి తెలిసిన కూడా పెద్దగా దాని గురించి చింతించలేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇలా కోపగించటం సర్వసాధారణం, అలాగే ఆవిడ కోపం కేవలం తాత్కాలికం మాత్రమే అని అనుకున్నాడు. కానీ యశోదకు నిజంగానే పట్టలేనంత కోపం వచ్చింది. ఆ విషయం తెలియగానే గెంతుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. తల్లిని చూశాక అర్థమైపోయింది చాలా కోపంగా ఉన్నారని కన్నయ్యకు. చూడగానే యశోద ఇక జరిగింది చాలు, నాతో రా అని కృష్ణుడి చెవులు పట్టుకుని బయటికి లాక్కు వెళ్ళింది. ఒక బెత్తం తీసుకొని వీపు మీద ముగ్గు వేసింది. వాళ్ళ అమ్మకు ఇంత కోపం వస్తుందని కృష్ణుడు ఏమాత్రం అనుకోలేదు, ఊహించలేదు కూడా. ఎందుకంటే మామూలుగా ఆమెకు చాలా విషయాల గురించి కోపం వస్తుంది, కానీ ఆయన చిరునవ్వులు చిందించినా లేక అమాయకంగా కళ్ళు ఆర్పినా ఆమె మామూలైపోయేది. కానీ ఇవాళ మాత్రం ఆమె వదిలిపెట్టేలా కనిపించలేదు. ఆ తరువాత యశోద ఇంట్లో మజ్జిగ చిలుగుతూ ఉన్నప్పుడు కృష్ణుడు ఆమెకు కోపం తగ్గిపోయిందనే అనుకున్నాడు. ఆమెను మచ్చిక చేసుకోవటానికి ఆమె కొంగును లాగాడు. నీకు ఇంత కోపం వచ్చింది, ఇవాళ వాళ్ళపై నేను ఎంతో దయ చూపాను, వాళ్ళు బట్టలు తిరిగి ఇచ్చేశాను, అయినా కూడా ఇంత కోపమా అన్నాడు. కానీ యశోద ఆయన్ని ఉరిమి తినేసేలా చూసింది. కృష్ణుడు కలవరపడ్డాడు. అసలేం జరుగుతుంది? బట్టలంటే ఆడవాళ్ళు ఇంత తమాషా ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నాడు. కానీ ఆమె దగ్గరకు వెళ్ళాలని మళ్ళీ ప్రయత్నించాడు. కానీ ఆమె అరచి కేకలు వేసింది. అప్పుడు కృష్ణుడు ఇది మరీ హద్దు దాటిపోతుందని అనుకున్నాడు. అసలు నేనేం తప్పు చేశానమ్మా? నేను స్త్రీలతో బాగానే ఉంటున్నాను, వాళ్లే కృతజ్ఞత లేకుండా వచ్చి చాడీలు చెబుతున్నారు. ఈమె ఎందుకు ఇలా చేస్తుంది అనుకుంటున్నాడు. వంటగదిలో వేరే ఏదో పని చేయటానికి ఆమె వెళ్ళగానే కృష్ణుడు ఆ మజ్జిగ కుండలో నుంచి వెన్న తీసుకుని తినటమే కాక దాన్ని పగలగొట్టి ఆ వెన్న ముద్దలను బయటకు తీసుకువెళ్ళి కోతులను పిలిచాడు. అక్కడ ఉన్న ఒక పెద్ద రోటీ మీద కూర్చొని వాటికి వెన్న తినిపించాడు. వెన్ననంతా నేల మీద పడేస్తూ అవి ఆనందంగా తిన్నాయి. కృష్ణుడికి వెన్న మీద ఉన్న ఇష్టాన్ని వర్ణించలేము. అందుకే అమ్మ తిట్టినా కూడా వెన్న చూడగానే తన మనసు కుదుటపడిపోతుంది. నిజానికి యశోద ఇంట్లోనే చాలా వెన్న ఉన్నా కానీ కృష్ణుడు వేరే వారి ఇంట్లో తోటి స్నేహితులతో కలిసి వెన్న దొంగతనం చేసేవాడు. కృష్ణుడు వెన్నను దొంగిలించటం వెనక ఒక అంతరార్థం ఉంది. అదేంటంటే చిన్ని కృష్ణుడు గోకులంలో అందరి ఇళ్లలో వెన్న దొంగిలించటంతో పాటు వెన్నల స్వచ్ఛమైన మృదువైన అందరి హృదయాలను కూడా దొంగిలించాడు. వెన్న తెల్లగా ఉంటుంది, అలాగే మన హృదయాలు కూడా మచ్చలేనివిగా ఉండాలని, హృదయంలో కోపం, అహం, ద్వేషం, అసూయ వంటి వాటిని మనం పోషించకూడదని, అందరి హృదయం వెన్నలాగా ఉండాలనే ఉద్దేశంతో చిన్ని కన్నయ్య వెన్న దొంగతనం చేశారు. అందుకే చిన్ని కృష్ణుడిని చిట్టా చోర్ అంటారు, అంటే హృదయాలను దొంగిలించేవాడు అని కూడా పిలుస్తారు. పెరుగును చూర్ణం చేసేటప్పుడు వెన్న తేలికగా పైకి వస్తుంది. అదేవిధంగా మన మనస్సు భౌతిక ప్రపంచం నుండి వేరు చేయాలి అంటే మనస్సు వెన్నలా తేలికగా ఉండాలి అని అర్థం. చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి గోకులంలోని ఇళ్లలో వెన్నను దొంగతనం చేసి అందరి మధ్య ఐక్యతను చాటాడు. అంతేకాకుండా వారిలో ఎంతో శారీరక బలాన్ని చేకూర్చాడు. అందువల్ల కృష్ణాష్టమి వేడుకల్లో జరిగేటప్పుడు ఉట్టి కొట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో అందరూ ఒకరిపై ఒకరు నిలబడి ఐక్యతను చాటి చెబుతూ ఉంటారు అని దానికి అర్థం. చిన్ని కృష్ణుడు తన బాల్యంలో సాధారణ పిల్లవాడిలా ఎన్నో చిలిపి పనులు చేస్తూ గోకులంలో అందరి మనసులు గెలిచేవాడు. కానీ తాను చేసిన పనులు క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులోని అంతరార్థం తెలుస్తుంది. ఇక యశోదమ్మ వచ్చి వెన్నకుండ పగిలిపోయి ఉండటం చూడగానే ఆమె కోపం కట్టలు తెంచుకుంది. కృష్ణుడు ఊళ్ళో ఏం చేస్తున్నాడో ఆమెకు అర్థమైపోయింది. అప్పటి వరకు తోటి వాళ్ళు చెప్పినవన్నీ చాడీలు అనుకున్న యశోదమ్మ కృష్ణుడి అల్లరి అర్థమైంది. ఇక కోపంతో ఆమె ఒక తాడు తెచ్చి కృష్ణుడిని కూర్చోపెట్టి ఒక రోటికి ఆయన్ని కట్టేసింది. అదే ఒక పాఠం నేర్పిస్తుంది. నువ్వు మరీ హద్దు మీరుతున్నావు కృష్ణయ్య, నువ్వెప్పుడు మారతావు అని అనుకుంటూ ఆమె వెళ్ళిపోయింది. ఏడ్చి యశోద దృష్టి మార్చాలని
కృష్ణుడు అనుకున్నాడు. కానీ యశోద పట్టు విడవలేదు. అప్పుడు కృష్ణుడికి కోపం వచ్చింది. ఆయన తన బలాన్నంతా ఉపయోగించి ఆ బరువైన రోలును లాక్కుంటూ వెళ్ళిపోయాడు. మామూలుగా అయితే ఇది ఒక 7 ఏళ్ల పిల్లాడికి సాధ్యం కాని విషయం. మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల ఊళ్ళో వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ పనుల్లో మునిగిపోయి ఉన్నారు. అందుకే ఆయనకి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేకపోయారు. అయినా దాన్ని లాక్కుంటూ అలా అడవి వైపు వెళ్ళాడు. గోపాలకులు ఆయన స్నేహితులు. పెద్దవాళ్ళు అందరూ ఆ వేళలో అడవిలోనే ఉంటారు. అంతేకాక అనవసరంగా కోపం ఉన్నందుకు తన తల్లికి ఒక పాఠం నేర్పించాలని చిన్ని కృష్ణుడు అనుకున్నాడు. అడవిలో నదివైపు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన 2 పెద్ద చెట్ల మధ్య నుంచి వెళ్ళాడు. ఆ చక్కెరోలు వాటి మధ్య ఇరుక్కుపోయింది. ఆయన ఎంత బలంగా లాగాడంటే ఆ 2 చెట్లు వేళ్లతో సహా పైకి వచ్చి కూలిపోయాయి. కానీ ఆ తాడు ఒరుచుకొని గాయమైంది. ఇక ఆయన బాగా అలసిపోయి ఉండటం వల్ల ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. హఠాత్తుగా 2 ఆడగొంతులు వినిపించాయి. ఆ 2 గొంతులు తన వైపుగా రావడం కృష్ణుడికి తెలుస్తోంది. 2 ఆడపిల్లలు అటువైపుగా వచ్చారు. వాళ్ళు కృష్ణుడిని చూశారు. వాళ్ళలో చిన్నదైన లలిత కృష్ణుడితో ఆటలాడుకునేదే. ఇక వాళ్ళ పెద్దమ్మాయి 12 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కృష్ణుడికి తెలియదు, కానీ ఆమె వైపు ఆకర్షితుడయ్యాడు. ఆమె ఇంకెవరో కాదు, రాధ. 7 సంవత్సరాల కృష్ణుణ్ణి రాధ చూసిన ఆ క్షణం నుంచి ఆమె కళ్ళలో నుంచి ఆయన ఎప్పుడూ మారలేదు. ఆ క్షణం నుంచి ఆయన భౌతికంగా ఉన్నా లేకపోయినా కృష్ణుడు జీవితాంతం ఆమె కళ్ళలోనే ఉన్నాడు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే, నేను ఆయనతోనే జీవిస్తున్నాను, ఆయన నాతోనే ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా ఆయన ఎప్పుడూ నాతోనే ఉన్నాడు, ఆయన మరింకెక్కడా ఉండలేడు. ఆ ఆడపిల్లలు ఇద్దరూ ఆయన దగ్గరికి వచ్చి, ఏం జరిగింది, ఇంత క్రూరంగా నిన్నెవరు ఇలా కట్టేశారు అని అడిగారు. రోటికి కట్టి ఉన్న ఆ తాళ్ళు విప్పాలని రాధ ప్రయత్నించింది. కానీ కృష్ణుడు, ఆ పని చేయకు, మా అమ్మ వచ్చి ఆ తాళ్ళు విప్పాలి, నువ్వు విప్పేస్తే ఆమె కోపం తగ్గదు, ఆమె నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆ తాళ్ళు విప్పితేనే ఆమె కోపం తగ్గుతుంది అని కృష్ణుడు అన్నాడు. నీకు ఇంకేదైనా సాయం చేయాలా అని ఆడపిల్లలు కృష్ణుడిని అడిగారు. కృష్ణుడు లలితను వాళ్ళిద్దరి మధ్య నుంచి పంపడానికి నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి అని అడిగాడు. అప్పుడు 12 సంవత్సరాల రాధ 7 సంవత్సరాల కృష్ణుడితో కలిసి కూర్చోవడం, ఆ ఇద్దరు జీవులు ఆ ఒక్క కలయికలోనే ఎన్నో విధాలుగా ఒకటిగా లయమైపోయారు. ఆ తర్వాత వాళ్ళని ఎవ్వరూ విడదీయలేకపోయారు. అది ఎంతవరకంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళను వేరు వ్యక్తులుగా మనం చూడలేకపోతున్నాం. రాధ విష్ణుబానుని కూతురు. ఆమె బార్సానా అనే ఊరిలో ఒక సాధారణమైన ఆవుల కాపరి ఇంట్లో పుట్టింది. 6 సంవత్సరాల వయసులో ఆమె తల్లి చనిపోయింది. ఆమెను అమ్మమ్మ పెంచి పెద్ద చేసింది. ఆమె తల్లి బ్రతికి ఉన్నప్పుడు గోకులంలో ఉన్న మహదేవ గుడి దర్శనం చేసుకుంది. ఇక్కడ గోపాలులకు గోపికులు శివుణ్ణి పూజించేవారు. ఆ గుడికి మళ్ళీ వస్తానని ఆమె మొక్కుకుంది. ఆమె చనిపోకముందు ఆ మొక్కు తీర్చుకోలేకపోయింది. ఈ మొక్కు తీర్చటానికి రాధ తన అమ్మమ్మతో గోకులానికి వచ్చింది. అలా కొన్ని రోజులు కృష్ణుడు రాధ కలిసి ఆడుకున్నారు. ఆ తర్వాత రాధ తిరిగి వెళ్లాల్సిన సమయం రానే వచ్చింది. ఆమె కుటుంబంతో పాటు ఒక ఎడ్ల బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కృష్ణుడు ఆ బండి వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అబ్బాయి ఎంతో ముద్దుగా ఉన్నాడు కాబట్టి ఊరు బయట వరకు వాళ్ళతో బండిలో ఎక్కించుకున్నారు. ఊరి పొరిమేలల్లో కృష్ణుడు బండి దిగిపోయాడు. మొత్తం బార్సానా గ్రామం అంతా యమునా నది తీరంలో ఖాళీగా ఉన్న బృందావనానికి వలస వెళ్తుందనే విషయం కృష్ణుడికి తెలిసింది. నేను బృందావనానికి వస్తాను అని కృష్ణుడు రాధకు చెప్పాడు. మామూలుగా అన్న ఈ మాటను రాధ ఒక వాగ్దానంగా అనుకుంది. కొన్ని నెలల పాటు ఎదురు చూసింది. దాదాపు 13 నెలల తర్వాత గోకులంలో కొన్ని ఇబ్బందుల వల్ల, ముఖ్యంగా అసురులు ఎక్కువగా ఊరి మీద పడుతున్నారని, అలాగే క్రూర జంతువులు ఆవుల మీద దాడి చేయడం వల్ల గోకులంలో ప్రజలు బృందావనానికి వలస వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. నదికి దగ్గరగా గడ్డి ఎక్కువగా దొరికే అడవి ఉంది.
ఊరంతా మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, వాళ్ళకున్న పశువులు, ఎడ్లు బండులు, మిగతా సామాన్లు అన్నీ సర్దుకుని బృందావనానికి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి ఎరుక పరిమితులను దాటినప్పుడు ఆయన గోకులం బృందావనానికి వస్తుందనే వార్త రాధకు తెలిసింది. ఆయన తన మాట నిలబెట్టుకుంటాడని ఆమె అనుకుంది. ఆయన వస్తానన్నాడు కనుక వస్తాడు. ఒక వ్యక్తి ఎరుక పరిమితులను దాటినప్పుడు ఆయన ప్రతి ఆలోచన కూడా దేవుడి శాసనంగా మారుతుంది. ఆయన తలపు విధిని, ప్రపంచ తీరు నిర్ణయించగలదు. కేవలం ఒక్క ఆలోచన వల్ల ఇలా జరుగుతుంది. గోకులమంతా బృందావనానికి తరలి వెళ్ళింది. అక్కడ ఒక సరికొత్త జీవితం మొదలైంది. రాధాకృష్ణులు చిన్నతనంలో ఇలా కలవటం ఒక కొత్త ఆధ్యాత్మిక మార్గం ఆరంభమైనది. వారి స్నేహం, ప్రేమ, జీవితం ఇప్పటికీ ఎప్పటికీ మనిషికి అందమైన ఒక పాఠంలో చెప్పుకోవచ్చు. కృష్ణుడు లేకుండా రాధ లేకపోవటం కాదు, రాధ లేకుండా కృష్ణుడు మాత్రం లేడు. రాధ లేనిదే కృష్ణుడు లేడు. రాధే అనే పదానికి అర్థం ఏమిటంటే, రా అంటే రసం, అంటే ప్రేమ లేదా జీవితం రసం అనే అర్థం. దే అంటే ఇచ్చేవారు అనే అర్థం. అదండి రాధాకృష్ణుల లీలలు. ఎంతో బాగున్నాయి కదా. మనసుకు ఆనందాన్ని ఇచ్చే ఈ కథని విన్నవారందరికీ ధన్యవాదములు. మరో మంచి శ్రీకృష్ణ లీలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.